సార్ ఏమైంది? ఎవరు కావాలి? మావయ్య నేనే రమ్మని చెప్పాను. నువ్వు రమ్మని చెప్పావా అల్లుడు? హాయ్ మనం. హాయ్ రవి. రవి, ఏంటి? ఎందుకు రమ్మని చెప్పావు? ఒక ముఖ్యమైన కేసు గురించి జాను. యాక్చువల్లీ తను నా ఫ్రెండ్ మను. ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాడు. నమస్తే అమ్మా. నమస్కారం. రవి మీ గురించి చాలా చెప్పాడు. అల్లుడు ఏ కేసు గురించి? ఏ కేసా? ఈ ఇంట్లో క్లోజ్ అవ్వకుండా ఉందే ఆ కేసే మావయ్య. ఆ, కంప్లైంట్ ఇచ్చి తప్పించుకున్న వాళ్ళకి శిక్ష పడేట్టుగా చేయాలి కదా, అందుకే. రవి, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నావు? ఇంకెవరు నాన్న? మిమ్మల్ని 20 ఏళ్లుగా కోమాలో పడుకోబెట్టాడే మిస్టర్ శేషారత్నం, తన మీదనే. మనం చెప్పు రవి. 20 ఏళ్లకు ముందు మా అత్త హస్బెండ్ మిస్టర్ శేషారత్నం మా నాన్నని యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాడు. ఇప్పుడు అసలు అతను ఎక్కడున్నాడు, ఏమయ్యాడు అని ఏ ఇన్ఫో లేదు. తన మీద నేను ఇప్పుడు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను. అతని ప్రపంచంలో ఏ మూలనున్నా తనని వెతికి పట్టుకొని చట్టం ముందు నిలబెట్టి కఠినమైన శిక్ష పడేట్టు చెయ్యాలి. జీవితాంతం అతను జైల్లోనే ఉండాలి. తప్పకుండా నేను చూసుకుంటాను రవి. థ్యాంక్స్. మనం ఈ కేసు పాతదైంది అని కేర్లెస్గా ఉండకూడదు, ఓకే? రవి, నువ్వు చెప్పాక కూడా ఎలా ఉంటా? మీ నాన్న కోమాలో ఉన్నప్పుడు అది తలుచుకుని నువ్వు ఎంతగా ఫీల్ అయ్యావో నాకు తెలుసు. ఐ విల్ డూ మై బెస్ట్ రవి. అతన్ని ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను. నేను వస్తానమ్మా. ఉంటాను సార్. రవి, ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఏంటి నాన్న, ఇందులో తప్పే ఉంది? రవి, నువ్వు చేస్తున్న పని వల్ల బుజ్జికి ఎంత కష్టమో తెలుసా? జైరామ్, రవిని ఎందుకంటున్నావు? రవి చేస్తున్న దాంట్లో తప్పే ఉంది. ఆ యాక్సిడెంట్ జరగకుండా ఉండుంటే దాదాపు ఒక జీవితకాలపు సమయం చేజారిపోయి ఉండేది కాదు. ఆ ద్రోహికి శిక్ష పడాలి. ఈ విషయంలో రవి ఏం చేసినా నేను రవికే సపోర్ట్ చేస్తాను. అయ్యయ్యో, వాడి మీద కోపం వల్ల ఈ కేసుని రీఓపెన్ చేస్తే నా పని అయిపోయినట్టే. ఇప్పుడేం చేద్దాం? నేను అడిగిన డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి. ఇమీడియట్గా సెండ్ చేయండి, అన్నీ నేను చూడాలి. రవి, ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. చెప్పండి నాన్న. బిజీగా ఉన్నావు నాన్న? లేదు నాన్న, చెప్పండి. బయటికి వెళ్ళి ఒక టీ తాగేసి వద్దామా? రా నాన్న, అలా రిలాక్స్ అయి వద్దాం. సరే నాన్న, వెళ్దాం. రవి, చెప్పండి నాన్న. తప్పురా. ఏం తప్పు నాన్న? ఇప్పుడు నువ్వు బంగారి మీద పగ తీర్చుకోవడానికి పని చేస్తున్నావు కదా? ఏది నాన్న, ఈ కేసు పెట్టిందా? అవును నాన్న, ఒక మనిషి తప్పు చేసి 20 ఏళ్లుగా స్వతంత్రంగా తిరుగుతున్నాడు. ఎలా నాన్న వాళ్ళని క్షమించి వదిలేయమంటున్నారు? నేను వదిలిపెట్టను నాన్న. బంగారి పాపం రా రవి. నాన్న ప్లీజ్, మీరేమైనా చెప్పండి, నేను ఒప్పుకుంటాను. కానీ తను చేసింది న్యాయం అని వెనకేసుకొని రాకండి ప్లీజ్. ఆ కుటుంబమే మీ పరిస్థితికి కారణమని మీకు అర్థమవుతుందా లేదా?
అది ఎవరూ మర్చిపోలేంది నాన్న. ఇలా చూడు రవి, నువ్వు చదువుకున్నవాడివి, ప్రపంచ జ్ఞానం ఉంది, నీకు తెలిసింది మాత్రమే నిజం అని అనుకుంటున్నావు, అంతే కదా? కానీ రత్నం బుజ్జి గురించి నాకు బాగా తెలుసురా. నాతో పెరిగిన వాళ్ళరా వాళ్ళు. దాదాపు 10 ఏళ్లుగా మన ఇంట్లోనే ఉన్నాడురా రత్నం. వాడు ఎట్టి పరిస్థితుల్లో నాకు ద్రోహం చేయడు. తన మీద నాకు నమ్మకం ఉంది. ప్లీజ్, బంగారి చాలా మంచి అమ్మాయి, దయచేసి తను అర్థం చేసుకో. తనని ఇంకా కష్టపెట్టకు. తన కళ్ళ ముందే వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తా అంటున్నావు. ఆ మాట తన్ని ఎంత గాయపరుచుంటుంది. ఇవాళ వాళ్ళ నాన్న నిరపరాధి అని తను నిరూపించుకోలేకపోవచ్చు, కానీ ఒకరోజు నిరూపించుకుంటుంది. ఆ రోజు నువ్వు చేసిన తప్పులకంతా ఏం సమాధానం చెప్తావు? వద్దురా రవి, ఈ కేసుని ఇక్కడితో వదిలేసేయి. ఇదిగో అన్నా. ఏంటి, కొంచెం కూడా పట్టించుకోవడమే లేదు? నీకోసం మా నాన్న అంత అడుక్కుంటున్నాడు, ఎలా అయినా ఈ కేసు విత్డ్రా చేసుకోమని అడుగుతున్నాడు. నీలో అసలు చలనమే లేదు. ఇప్పటికీ ఏం మించిపోయింది లేదు. నువ్వు మనసు పెట్టావంటే నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటాను. ఏంటి చూస్తున్నావు? నువ్విప్పుడే వెళ్ళి జాను దగ్గర నువ్వు ఎవరు, ఎందుకు ఈ ఇంటికొచ్చావు, నీకు ఈ కుటుంబానికి ఏంటి సంబంధం, ఇవన్నీ క్లియర్ కట్గా చెప్పేశావనుకో, నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. నీకో విషయం తెలుసా? జాను అసలు భరించలేనిది అబద్ధం, ద్రోహం మాత్రమే. అది నువ్వు చేసి ఈ ఇంట్లో హాయిగా ఉంటున్నావు చూసావా? చూస్తుంటేనే రగిలిపోతుంది నాకు. ఇప్పుడు నువ్వే చెప్తావా, నేను చెప్పించాలా? మా నాన్న దశలు తప్పే లేదు అని నేను నిరూపిస్తే అప్పుడు మీరు నా వైపు నిలబడతారు కదా. అప్పుడు ఈ కుటుంబాన్ని ఒక్కటి చేయడంలో మీరు నాకు సపోర్ట్ చేస్తారు. మీ నాన్నే తప్పు చేశాడు అని నేను 100% నమ్ముతున్నా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మా నాన్న మీద ఏ తప్పు లేదు అని నేను మీకు నిరూపిస్తాను.